ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహించాలి, ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ప్రజా ఉద్యమం పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా యొక్క నగిరి నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి పుత్తూరు మండల కేంద్రం వద్ద నిరసన కార్యక్రమంలో తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు పాల్పంచుకున్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున ఊహించని స్పందన ప్రజా ఉద్యమంలో భాగస్వామయ్యారు. ఏ విధంగా చూడాలి సార్? మా అందరి ప్రియతమ నాయకులు పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహత్తర సంకల్పంతో, ఆశయంతో పేద ప్రజలందరినీ కూడాను నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో ఆయన దాదాపు 60,000 కోట్ల రూపాయలతో బడుల యొక్క స్వరూపాన్నే, ప్రభుత్వ బడుల స్వరూపాన్నే మార్చివేయటమే కాకుండా రాష్ట్రంలో రోగులకు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలా అన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో ఆయన దాదాపు 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ ద్వారా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో 7 కళాశాలను పూర్తి చేసి మిగతా వాటిని కూడా దాదాపు 70-80% పైగా ఆయన కంప్లీట్ చేసినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని చూసి భరించలేక వాళ్లు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో ఆ కోపాన్ని ప్రజల మీద చూపించడానికి ఈ 17 మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలతో సహా మొత్తం అన్ని పార్టీలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. గత 2-3 నెలలుగా అనేక రూపాలలో దీని మీద పెద్ద ఉద్యమ స్వరూపంలో ఆందోళనలు జరుగుతున్నాయి. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో వేలాది మందితో ఈ ప్రజా సంఘాలన్నీ కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున నగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులైనటువంటి రోజా గారి నేతృత్వంలో వేలాది మంది తరలి వచ్చి చంద్రబాబు గారి కూటమి పాలన ఎంత ద్రోహబుద్ధితో నడుస్తున్నది, ఎలా వంచిస్తున్నది, మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి దాన్ని కూడా వ్యాపార రంగంగా మార్చేయాలన్నటువంటి ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా నగిరిలో ఈరోజు చేపట్టినటువంటి ఆందోళన దిగ్విజయమైంది. అతి తొందరలో జిల్లా కేంద్రాలలో కూడా మా నాయకుడు దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన అకారణంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పోరాటం ఉవ్వెత్తున చేసేటువంటి అవకాశాన్ని వాళ్లే ఇస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రైవేటు కళాశాలలుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను మార్చేటువంటి ఉద్దేశాన్ని మానవలసిందిగా కోరుతున్నారు. అంటే ఈరోజు అమరావతి పేరుతో లక్షల కోట్లు అప్పు చేస్తా ఉన్నారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేసి మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. ఎందుకు ఇందులోనే చాలా స్పష్టంగా కనపడిపోతుంది. 5,000 కోట్లు వెచ్చిస్తే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఆ బృహత్తరమైనటువంటి వైద్య సేవను కంప్లీట్ చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా ఇంత మంచి పని, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి మంచినంతా కూడా తుడిచేయాలి. 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అన్నది అతి తేలిక ప్రభుత్వానికి. ఉద్దేశపూర్వకంగానే పేద ప్రజలకు వైద్య విద్యను అందించకుండా ఉండాలనేటువంటి దుష్ట సంకల్పం చంద్రబాబు గారికి ఉండటం కారణంగానే ఈ ప్రైవేటీకరణ చేపట్టినారు. థ్యాంక్ యూ సార్. పేద ప్రజలకు వైద్య విద్యను అందించాలన్నటువంటి ఉన్నత ఆశయంతో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈరోజు 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలన్నటువంటి కుట్రకు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తోందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయడాన్ని తాము ఒప్పుకునేది లేదు. పెద్ద ఎత్తున మండల స్థాయిలో కూడా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు.